మనం సరిగ్గా పడుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో చూసారు కదా. బట్ ప్రతి ఒక్కళ్ళు కూడా సరిగ్గా తిన్నగా పడుకుంటే దాని యొక్క బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ చూసినట్లయితే ఇమ్యూనిటీ వీక్ అవుతుంది. రెండోది మెంటల్ హెల్త్ డిస్టర్బెన్సెస్ అయితే వస్తాయి, మెటబాలిక్ ఇష్యూస్ వస్తాయి, క్రోనిక్ డిసీజెస్ అయితే వస్తాయి, ఇంపేర్డ్ కాగ్నేటివ్ రిస్క్స్ అయితే ఉంటాయి. వీటికి సొల్యూషన్స్ ఏమీ లేవా అంటే ఉన్నాయి. అందులో మెయిన్గా క్వాలిటీ స్లీప్ అనేది ఆల్మోస్ట్ 8 to 10 hours అయితే పడుకోవాలి. రెండోది ఫిజికల్ హెల్త్ అయితే ఎన్హాన్స్ అవుతుంది. అండ్ మూడోది ఎనర్జీ అండ్ పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నాలుగోది వచ్చేసరికి బెటర్ మూడ్ అండ్ ఎమోషనల్ రెగ్యులేషన్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా మీరు స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్ని అయితే డెవలప్ చేసుకునే వాళ్ళు అవుతారు. ఇవన్నీ కూడా కేవలం మీరు హ్యాపీగా 8 to 10 hours పడుకున్నప్పుడు, ఆ డీప్ స్లీప్లోకి మీరు వెళ్ళినప్పుడే ఇలాంటి క్వాలిటీ స్లీప్ని మీరు ఎంజాయ్ చేయగలరు. ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు ఎంజాయ్ చేయగలరు. సో దట్ మీ లైఫ్ అనేది ఎప్పుడు కూడా కలర్ఫుల్గా, హ్యాపీగా, బ్యూటిఫుల్గా అయితే ఉండే అవకాశం ఉంటుంది. సో పడుకోవటం అనేది ఒక అలవాటుగా, క్వాలిటీ స్లీప్గా మార్చుకోవడానికి ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.